రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రులు గౌరవనీయురాలు శ్రీ మేకతోటి సుచరిత గారు ఒక బ్రహ్మాండమైన ర్యాలీతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఇవాళ నిజంగా ఈ ర్యాలీ చూస్తే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు అనే విధానంగా ప్రజలందరికీ చేరువయ్యారో, ఇవాళ సంక్షేమం ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో పలు విధాలుగా ఇవాళ ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి గారు చేరువయ్యారు. ఇవాళ ఈ ర్యాలీ ఒక పెద్ద నిదర్శనం. అందుకనే ఏదైతే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానీకం ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా బలాన్ని చూపిస్తూ ఉంటే, ఇవాళ స్థానికంగా మేమందరం కూడా ఎవరైతే అందరం పోటీ చేస్తూ ఉన్నామో, పార్లమెంట్ అభ్యర్థులు కానీ లేకపోతే అసెంబ్లీ అభ్యర్థులు కానీ అందరం కూడా ఇవాళ బ్రహ్మాండంగా ఒక పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి పాల్గొని నామినేషన్ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయటం అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతూ ఉందనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు ఎంతసేపటికి ప్రజల్ని మాయ చేయడానికి లేకపోతే దుష్ప్రచారాలు చేయడానికి పనికొస్తూ ఉన్నారే తప్ప వాళ్ళు గతంలో ఏం చేశారని చెప్పుకోలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అధికారం వచ్చిన తర్వాత మాట ఇచ్చారో మాట అనుగుణంగా ఈరోజు పనిచేయడం జరిగింది. ఆ మాట అనుగుణంగా పనిచేసిన విధానమే ఈరోజు ఈ ప్రజా ఆదరణ అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రేపు ఏదైతే మే 13వ తారీఖు జరిగిపోయే ఎలక్షన్స్లో తప్పకుండా వాళ్ళందరూ కూడా గుంటూరు పార్లమెంట్ ఏదైతే గతంలో మేము పోగొట్టుకున్నామో ఈసారి అత్యధిక మెజార్టీతో గుంటూరు పార్లమెంట్ అలాగే 7 నియోజకవర్గాలు కూడా అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నామని చెప్పి సస్పష్టంగా తెలియజేస్తాము.